సర్ ప్రక్రియపై చేస్తున్న పోరాటానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. కొన్ని రోజులుగా కోల్కతాలో చేసిన ధర్నాను విరమించారు. కాగా సర్ ప్రక్రియకు సంబంధించి న్యాయస్థానాల్లో అనేక అప్పీళ్లు దాఖలయ్యాయి. అయితే ఈ అప్పీళ్ల పరిష్కారం కోసం ఒక న్యాయపరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ధర్నాను మమతా బెనర్జీ విరమించారు. సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా కొన్ని నెలల నుంచి టీఎంసీ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమరం చేస్తున్నారు. కాగా ఇటీవల బెంగాల్కు సంబంధించి తుది ఓటర్ జాబితా విడుదలయ్యింది. అయితే తాజా జాబితాలో కొన్ని లక్షల మంది ఓటర్ల పేర్లను ఎన్నికల సంఘం తొలగించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తీరును ఎండగడుతూ మమతా బెనర్జీ దాదాపు 5 రోజుల కిందట కోల్కతాలో ధర్నా చేపట్టారు. కాగా తాజాగా ఈ ధర్నాను ఆమె విరమించారు. ఇదిలా ఉంటే సర్ ప్రక్రియకు సంబంధించి న్యాయస్థానాల్లో ఇటీవల అనేక అప్పీళ్లు దాఖలయ్యాయి. అయితే ఈ అప్పీళ్ల పరిష్కారం కోసం ఒక న్యాయపరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తుల నాయకత్వంలో స్వతంత్ర అప్పీలేట్ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు సదరు అభ్యంతరాలను పరిశీలించే న్యాయ అధికారుల నైతికతపై అనుమానాలు రేకెత్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నాయకత్వంలోని ధర్మాసనం ఈ హెచ్చరికలు జారీ చేసింది. జ్యుడిషియల్ అధికారుల నైతికత సమగ్రతను ప్రశ్నించే దుస్సాహసం ఎవ్వరూ చేయకూడదని జస్టిస్ సూర్యకాంత్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కోల్కతాలో చేస్తున్న ధర్నాను మమతా బెనర్జీ విరమించారు. అయితే మమతా బెనర్జీ చేస్తున్న పోరాటానికి ఇది తాత్కాలిక విరామమేనని రాజకీయ పరిశీలకులు వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పడే సదరు యంత్రాంగం పనితీరు సంతృప్తికరంగా లేదని ఆమె భావిస్తే ఏ క్షణమైనా మళ్లీ ధర్నాను ప్రారంభించే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కాగా ధర్నా ప్రారంభం సందర్భంగా అటు భారతీయ జనతా పార్టీ ఇటు ఎన్నికల సంఘంపై ఆమె నిప్పులు చెరిగారు. లక్షలాది మంది బెంగాలీ ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించాలని ముందుగానే బీజేపీ, ఈసీలు కూడబలుకొని నిర్ణయం తీసుకున్నాయని మమతా బెనర్జీ మండిపడ్డారు. బెంగాల్ వరకు పేర్లు తొలగింపు అనేది ఓ పెద్ద కుట్ర అని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదు త్వరలోనే తాను సదరు కుట్రను బయటపెడతానని మమతా బెనర్జీ వెల్లడించారు. అలాగే బతుకున్న వారి పేర్లను కూడా ఓటర్ జాబితా నుంచి తొలగించారని ఆమె తీవ్ర స్థాయిలో ఆరోపించారు. కాగా ఓటర్ జాబితాలో 60 లక్షల మంది పేర్లను న్యాయపరమైన పరిశీలన కోసం ఉంచారు. త్వరలో న్యాయ అధికారులు వీటిపై పరిశీలన జరుపుతారు. ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ అన్ని అంశాలు ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఈ నేపథ్యంలో కోల్కతాలో మమతా బెనర్జీ ధర్నా చేపట్టారు. ఇదిలా ఉంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఇటీవల బెంగాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ గురించి ఆయన వివరించారు. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారమే సర్ ప్రక్రియ చేపట్టినట్లు సీఈసీ వెల్లడించారు. గతంలో ఓటర్ జాబితాలో అనేక తప్పులు దొర్లాయన్నారు. అలాగే అర్హులైన వారి పేర్లు సదరు జాబితాలో కనుమరుగయ్యాయన్నారు. ఈ పొరపాట్లన్నింటినీ సరిచేయడానికి సర్ ప్రక్రియ చేపట్టినట్లు సీఈసీ తెలియజేశారు. అంతేకాదు బెంగాల్ ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈసీ ఆదేశాల మేరకు విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. కాగా బెంగాల్లో ఎన్ని దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్న ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. శాంతి భద్రతల అంశంపై ఆధారపడి దీనిపై ఈసీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. అంతేకాదు ఎన్నికల డ్యూటీలో ఉన్న ఉద్యోగులపై రాజకీయ నాయకులు ఎటువంటి బెదిరింపులకు పాల్పడినా సహించేదే లేదని సీఈసీ కుండబద్దలు కొట్టారు. ఇలా బెదిరింపులకు పాల్పడే రాజకీయ నాయకులపై చర్యలకు తాము సిఫార్సు చేస్తామన్నారు. ఏదేమైనా బెంగాల్ రాజకీయాలన్నీ సర్ ప్రక్రియ చుట్టూనే తిరుగుతున్నాయి.